డాక్టర్ గారు, మూలికా వైద్యం వల్ల సెక్స్ లో బాగా శక్తి వస్తుందా? మూలికా వైద్యం వల్ల సెక్స్లో ఎటువంటి శక్తి రాదండి. ఊరికే కేవలం పేపర్ల ప్రకటనలు, టీవీలో ప్రకటనలు తప్ప మూలికా వైద్యాలు ఏమీ తోడ్పడవు. ఏదైనా కొద్దిపాటు ఏదైనా వ్యాసో డైలటేషన్ లాంటి కానీ ప్రాపర్టీ వాటిలో ఉన్నా అది చాలా మినిమల్. సెక్స్ సామర్థ్యం కోసం మూలికా వైద్యం పెట్టి ఒక్కొక్క క్యాప్సూల్ 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం, 200 రూపాయలు కొనుక్కున్నాం వేసుకోవడం అర్థం లేనిది. ఈ మూలికలు మంటపులు పనిచేస్తాయి. ఈ ఎక్కడో అరుదుగా ఎక్కడో దొరికే హిమాలయాలు దొరికే మూలికలు, లేదా ఇంకో చోట దొరికే ఆకులు పసర్లు అంటూ చేసేవన్నీ అర్థం లేనివి. వీటికంటే మెయిన్గా అంగం స్తంభించాలంటే ఏం కావాలండి? పురుషాంగంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలి, వ్యాసో డైలటేషన్ కావాలి. అంటే పురుషాంగాన్ని రక్తం సరఫరా చేసే రక్తనాళాలు వ్యాకోచించాలి. కోరిక కలిగితే ఆ పురుష లోపలికి వెళ్ళాలి. మనిషికి ముఖ్యంగా కావాల్సింది కోరిక, డిజైర్. ఆ డిజైర్ ఇచ్చినప్పుడు దాంట్లో బ్రెయిన్ ఇచ్చే స్టిమ్యులేషన్స్ వల్ల పురుషాంగంలో ఉన్న రక్తనాళాలు వ్యాపించాలి, రక్తం దూసుకెళ్ళాలి. మామూలుగా కంటే కూడా 8 times రక్తం పెడుతుంది. ఎప్పుడైనా సరే అంగం స్తంభించాలంటే మామూలుగా ప్రవహించే రక్తం 8 రెట్లు ఎక్కువ పెడుతుంది. దానికి కావాల్సిన రక్తనాళాలు ఆరోగ్యం ఉండి వ్యాపించాలి. అంచేత ఒకవేళ ఇటు పరిస్థితులైనా ఇథిరోస్క్లెరోటిక్ కండిషన్ వల్ల కానివ్వండి, డయాబెటిక్ న్యూరోపతి వల్ల కానివ్వండి, లేకపోతే హైపర్ టెన్షన్ వల్ల కానివ్వండి, దేనివల్ల సరే రక్తనాళాలు వ్యాపించకపోతే దాని అప్పుడు ఏం చేయాలి? వ్యాసో డైలేటర్స్ మందులు ఇలాంటివి వాడతారు. అవి మనకి సిల్నాపిల్ కానీ టాలాల్పిల్ కానీ వాడుకోవచ్చు. అంటే వయాగ్రా లాంటి బిళ్ళలు వాడుకుంటే అవి తప్పకుండా మనకి అవి ఎఫెక్ట్ కనబడుతుంది. అది చేసే పని మాలు అది కాకుండా పురుషాంగంలో పీడిఎఫ్ అయిన ఒక ఎంజైమ్ ఉంటుంది. అది ఏం చేస్తుంటే పురుషాంగం స్తంభించకుండా దెబ్బ కొడుతుంటుంది. కోరిక ఉంటుంది, అనేబుల్ టు పెర్ఫార్మెన్స్. ఆ పీడిఫై ఎంజైమ్ దెబ్బ కొడుతుంది కనుక ఈ సిల్నాపిల్ కానీ టాడాల్పిల్ కానీ ఈ పీడిఫై ఇన్హిబిట్ చేస్తారనమాట. అంటే దాని యొక్క యాక్షన్ని నల్లిఫై చేసేస్తాయి. ఎప్పుడు దాని యాక్షన్ నల్లిఫై చేసేస్తాయో చేస్తే ఆటోమేటిక్గా అంగం చక్కగా గట్టిపడుతుంది. అంచేత సెక్స్లో అంగం సరిగా గట్టిపట్టలేదు అని అంటే అలాంటి కేసుల్లో డాక్టర్ సలహా పైన సిల్నాపిల్, టాడాల్పిల్ వాడుకోవచ్చు. అలాగే దీంతోపాటు ఏమైనా హార్మోన్ డిఫిషియన్సీ ఉంటే హార్మోన్ డిఫెక్ట్ని కరెక్ట్ చేయాలి. చాలా సింపుల్, చాలా సింపుల్, చాలా తక్కువలో అయిపోతుంది. అంతేగాని వ్యాపార ప్రకటనలు చూసి ఎప్పుడో మూలికా వైద్యం, అమూల వైద్యం, ఈ గ్రంథాలు రాశారు, ఆ ప్రాచీన గ్రంథాలు రాశారు. ఆ రోజుల్లో ఈ మందులు లేవు కనుక అప్పుడు రోజులు అవే గ్రంథాలు. అంచేత మనం మారుతున్న కాలంతో పాటు వచ్చే అభివృద్ధిని దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఎప్పుడో ఏ గ్రంథాల్లో ప్రాచీన గ్రంథాల్లో రాసని చెప్పేసి అది చాలా గొప్ప ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని కూర్చొని మాత్రం మన మూర్ఖత్వం ఉంది. సెక్స్ సామర్థ్యం వాడే మాత్రం ఈ మూలికలు ఏ మాత్రం తోడ్పడవు. దానికోసం డబ్బులు తాగడం అనవసరం. చక్కగా ఈ మోడర్న్ మెడిసిన్లో వచ్చిన వాటిని వాడుకుని చక్కగా కొద్దిగా హ్యాపీగా పార్టిసిపేట్ చేయడం మంచిది. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.